జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి అకాడమిక్ ఓవర్సీస్ కొత్త బ్రాంచ్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మ ప్రారంభించారు. విదేశీ విద్యకు సంబంధించిన సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానుంది ఈ సంస్థ. తిరుపతిలో అకాడమిక్ ఓవర్సీస్ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మ పాల్గొన్నారు. విదేశీ విద్య కోసం విద్యార్థులకు కౌన్సిలింగ్, అడ్మిన్, వీసా మార్గదర్శకత్వం వంటి సేవలు అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ బ్రాంచ్ ద్వారా స్థానిక విద్యార్థులకు మరింత ప్రయోజనం కలగనుంది. ఓకే ఓపెనింగ్ అన్నీగా ఉన్నారు. వైట్ వెనక్కి తీరా కెమెరా. పట్టుకోవాలి సార్. ఈరోజు తిరుపతి నగరంలో అకాడమిక్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సంస్థ సుధాకర్ గారు, లక్ష్మీ తులసి గారు, బాలిచెట్టి కిషోర్ గారు వీళ్ళందరూ కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే విజయవాడలో, హైదరాబాద్లో కూడా ఈ యొక్క అకాడమిక్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీసెస్ చాలా బాగా జరుగుతోంది. అందులో భాగంగానే తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా ఈ యొక్క సర్వీస్ని ఉపయోగించుకునే కోసం స్టడీ అబ్రాడ్ విత్ ఎక్స్పర్ట్ అండ్ గైడెన్స్ అనే ఒక కార్యక్రమంలో ఈరోజు తిరుపతిలో కూడా ఈ సర్వీస్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఫ్రీ కౌన్సిలింగ్, అదేవిధంగా ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ట్రైనింగ్, ఇంకా రెస్యూమ్ ఎస్ఓపి అండ్ రెస్యూమ్ రైటింగ్, అడ్మిషన్ ఇంటూ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, ఫ్లైట్ టికెట్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇంకా చాలా అసిస్టెన్స్ కూడా ఈ యొక్క సంస్థ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంస్థ తిరుపతిలో పెట్టడం చాలా సంతోషం. తిరుపతిలో ఎడ్యుకేషన్ సెంటర్, ఈ ఎడ్యుకేషన్ సెంటర్లో ఎప్పటి నుంచో కూడా తిరుపతి ఎడ్యుకేషన్కి ఒక హబ్గా ఏర్పడింది. దీంతోపాటు ఈ యొక్క కోచింగ్ సెంటర్, ఈ యొక్క అకాడమిక్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా ఉపయోగపడుతుంది. 30-45 రోజుల్లో 2 మంత్స్లో 3 మంత్స్లో కూడా కోచింగ్ ఇచ్చి ఆ వాళ్ళకందరికి కూడా జాబ్ ఆపర్చునిటీ విదేశాల్లో కల్పించే విధంగా చర్యలు కూడా చేపట్టేదానికి ఈ యొక్క సంస్థ తీసుకుంటూ ఉంది. ఖచ్చితంగా కూడా ఈ సంస్థ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ 2 చోట్ల విజయవాడ, హైదరాబాద్లో జరుగుతోంది కాబట్టి ఏమాత్రం అనుమానాలు లేవు. తిరుపతిలో కూడా విద్యా నిలయాలు కాబట్టి స్టూడెంట్స్ అధికంగా ఉన్నారు కాబట్టి చాలామంది జాబ్ ఆపర్చునిటీకి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అకాడమిక్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ చాలా ఉపయోగపడుతుందనేసి కూడా యాజమాన్యం వారికి
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ తిరుపతి పట్టణంలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన కార్పొరేషన్ చైర్మన్ గారు, తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగనమ్మ గారు, అదేవిధంగా ఈ యాజమాన్యం వీరందరికీ కూడా ఈ ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. మన తిరుపతి నగరంలో అకాడమిక్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రారంభోత్సవం కార్యక్రమం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఈ సంస్థ యొక్క అధినేతగా ఉన్నటువంటి సురేంద్ర గారు, లక్ష్మీ తులసి గారు, అదేవిధంగా బాలశెట్టి గారు, హేమంత్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. బాలశెట్టి కిషోర్ గారు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా మరి కూటమి నాయకులంతా కూడా హాజరయ్యారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు, వారి యొక్క విద్యార్థులు అందరూ కూడా ఈ అకాడమీ ఓపెనింగ్కి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన తిరుపతి నగరం ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా విరాజిల్లుతుంది. దాదాపు ఇక్కడ 7-8 యూనివర్సిటీలు, హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ప్రదేశంలో ఈ రోజున అకాడమిక్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించడం, మరి ఎవరైతే విద్యార్థులు వారి తల్లిదండ్రులంతా కూడా విదేశీ విద్య కోసం కలలు కంటున్నారో వారందరికీ కూడా ఒక చేయూతనివ్వడానికి, వారందరికీ కూడా ఒక గైడెన్స్తో వాళ్ళు ఏదైతే కలలు కంటున్నారో దాన్ని సఫలం చేయడానికి వీరు అకాడమీ ఆఫ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటుందని, వారికి ఉన్నటువంటి అనుభవంతో విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇతర నెల్లూరు అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో ఈ బ్రాంచ్ని ఇక్కడ ప్రారంభించడం కూడా తిరుపతి నగర వాసులందరికీ కూడా చాలా సంతోషదాయకం. మరి వారి అకాడమీ ద్వారా మరి ఎవరైతే విదేశాలకు విద్య కోసం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కోసం కానివ్వండి వెళ్ళే వారికి మరి విదేశీ విద్య అంటేనే మరి వీసాలు, అదేవిధంగా పాస్పోర్ట్లు, అదేవిధంగా అక్కడికి వెళ్తే ఎలాంటి హెల్ప్ అవసరం ఉంటుంది, ఎవరు హెల్ప్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా సందేహాలుగా ఉంటాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకు ఒక దిశ నిర్దేశం చేసి వాళ్ళను నిర్భయంగా అక్కడికి వెళ్ళేదానికి వీరు చేసేటువంటి ఒక గైడెన్స్ ద్వారా, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి వీరు ఇచ్చేటువంటి ఒక సపోర్ట్ కానివ్వండి, మరి విద్యార్థులకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, మరి ఎలాంటి ఒక సందేహం లేకుండా పిల్లల్ని పంపించడానికి, ముందుకు వెళ్ళడానికి, వారి కళ్ళు సఫలం చేసుకోవడానికి కూడా ఈ అకాడమీ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా వీరి యొక్క సాలెంట్ ఫీచర్స్ ఏంటంటే లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇంగ్లీషు అదంతా కూడా బాగా వచ్చుండాలి కాబట్టి అలాంటి లాంగ్వేజ్ ట్రైనింగ్ అలాంగ్ విత్ దట్ ఫుల్ టైం వర్క్, వీసా అసిస్టెన్సీ, తర్వాత అకామిడేషన్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని అకామిడేషన్ అసిస్టెన్స్ కానివ్వండి, అదేవిధంగా పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్ కానివ్వండి, ఆర్థికంగా ఇవన్నీ కూడా మరి వారు సబ్స్ రెజ్యూమ్ రైటింగ్ కానివ్వండి, ఫ్లైట్ టికెటింగ్ కానివ్వండి, అంటే మనం విదేశీయులకు వెళ్ళాలంటేనే ఏవేవి అవసరం అవుతాయి, వాటిని ఎలాగా సమకూర్చుకోవాలి, వీళ్ళ ద్వారా సమకూర్చుకొని మరి ఒక విదేశీ విద్యా విధానం అనేది అందరికి కూడా అందుబాటులో ఉంటుంది, అందరికి కూడా సఫలీకృతంగా వెళ్ళొచ్చు అనే ఒక భరోసా కల్పించడానికి అకాడమిక్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందరికి కూడా ఉపయోగపడాలని తప్పకుండా వారు ఇక్కడ ఈ రోజున తిరుపతి నగరంలో బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం. తప్పకుండా ఇంకా కూడా వీళ్ళు ఇంకే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం పంచుకొని ఇంకా మరి ఎక్కడైతే ఈ అసిస్టెన్స్ అవసరం ఉంటుందో ఓవర్సీస్ మరిన్ని బ్రాంచ్లు కూడా ప్రారంభించాలని కోరుకుంటూ, తప్పకుండా మరికి ఆ కలిగిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మెండుగా కలగాలని, వారి ఆశీస్సులతో ముందుకు
ముందుకు వెళ్తారని కూడా కోరుకుంటూ అందరికీ ఆయన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసరావు గారికి అండ్ సుగుణమ్మ గారికి వచ్చేసిన మీడియా మిత్రులకు అండ్ తల్లిదండ్రులకు విద్యార్థులకు అండ్ తిరుపతి ఈ బ్రాంచ్ చూసుకోవడానికి కారణమైన నా అన్న కిషోర్ బాలిశెట్టి కిషోర్ అన్న అండ్ హేమంత్ ఒక 25 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇవన్నీ యూస్ చేసి ఇక్కడ లోకల్ తిరుపతి విద్యార్థులకి గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది బ్రాంచ్. అండ్ స్టూడెంట్స్కి ఏంటంటే అడ్మిషన్ గైడెన్స్ ఒకటే కాకుండా వాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ పికప్ కానీ అటు కొత్త దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరు లేకపోతే ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడే ఎవరినో ఒకళ్ళని అక్కడ పాత స్టూడెంట్స్ని అటాచ్ చేసి వాళ్ళకి అక్కడ ఎయిర్పోర్ట్ పికప్ ప్లస్ అకామిడేషన్ అన్నీ ఇక్కడే సెట్ చేసి అండ్ అక్కడికి వెళ్ళాక పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్ అంటే మన వాళ్ళని అప్పచెప్పి అక్కడ లండన్లో కూడా రిజిస్టర్ చేశాము మన కంపెనీ. సో ఈ బ్రాంచెస్ మెయిన్ ఆపరేషన్స్ అన్నీ లండన్ ఇక్కడికి వెళ్ళాక ఇంపార్టెంట్ అండి స్టూడెంట్స్కి. సో వాళ్ళకి కావాల్సిన జనరల్గా ఏంటంటే పై చదువులు అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అని చెప్పి చాలామంది ఆగిపోతారు చదువుకో. సో దానికి కావాల్సిన బ్యాంక్ అసిస్టెన్స్, బ్యాంక్ లోన్ అసిస్టెన్స్ వీటికి సంబంధించి ఇప్పుడు అంతా బ్యాంక్ లోన్స్ చాలా వస్తున్నాయి, అన్సెక్యూర్డ్ లోన్స్ అని. చదువుకోవడానికి వీలుగా వాళ్ళే లోన్స్ అన్ని ఇచ్చి అవకాశాలు ఉన్నాయి. ఆ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం, బ్యాంక్ లోన్స్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాము. సో స్టూడెంట్ ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అక్కడికి వెళ్ళాక కూడా మేము గైడ్ చేస్తాం. వాళ్ళ కెరీర్ సెట్ అయ్యే వరకు చదువు అయినాక కూడా వాళ్ళకి కావాల్సిన రెజ్యూమ్ బిల్డ్ చేసి వాళ్ళకి కావాల్సిన కెరీర్లో వెళ్ళేటట్టు ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే మాకు ఐటీ కంపెనీ కూడా ఉంది ఒకటి. సో దాని త్రూ వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కోర్సెస్లో ట్రైనింగ్ ఇచ్చి రెజ్యూమ్ బిల్డ్ చేసి మార్కెటింగ్ చేసి అక్కడ లోకల్లో జాబ్స్ వచ్చేదాకా సో ఆ గైడెన్స్ అంతా ఇస్తున్నాం. సో ఫైనల్లీ అందరికీ ఇచ్చేసిన అందరికీ గౌరవనీయ ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు.